నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి అర్హులకు సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పెన్షన్లు అందజేయాలి. గూడూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. ఉపాధి హామీల్లో భారీ అవకతవకలు. చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసిన డ్వామా పీడీ. గత ప్రభుత్వంలో చెరువుల అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనుబోలు మండలంలోని అక్కంపేట, పొటేళ్ల కాలువ, వీరంపల్లి చెరువులను పరిశీలించి మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుండి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో భాగంగా పెంపుదల చేసిన పింఛన్లను ప్రభుత్వం అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్దారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని ప్రతి పెన్షన్దారునికి పెన్షన్ అందే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 3వ తేదీ మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ ని 4000 చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విధిగా గ్రామాల్లో, అలాగే ముఖ్యంగా మున్సిపల్ వార్డుల్లో దగ్గరుండి ఈ పెంచినటువంటి 3000 నుంచి 4000 పెంచినటువంటి పెన్షన్ను దగ్గరుండి లబ్ధిదారులకి పంచవలసిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నా. ఎందువల్లంటే మనం మాట చెప్పాం, బాబు గారు మాట చెప్పారు. మాట చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కూడా 1000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనాన్ని ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్ కూడా గూడూరులో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో 18 సంవత్సరాలైనటువంటి మహిళలందరూ కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి బాబు గారు ప్రకటించారు. ఆ యొక్క పథకాన్ని కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పి మినిస్టర్ గారు కూడా మొన్న ప్రకటన చేశారు. కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేస్తాం. అలాగే బస్సు సౌకర్యం, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు. దాన్ని కూడా త్వరలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, శ్రీనివాసులు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరిగిందని, అందుకు కారణమైన ఎఫ్ఏలను, టీఏలను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఉపాధి హామీలో జరిగిన అవకతవకలపై పీడీ మాట్లాడారు.
చిల్లకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో డ్వామా పీడి శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన జాతీయ ఉపాధి హామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16,56,00,000 రూపాయలు ఖర్చు చేశారని, వాటిలో 2,66,00,000 డిఆర్పీలు పంచాయతీల్లో జరిపిన సామాజిక తనిఖీల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. ఈ సందర్భంగా డ్వామాపీడి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ 9 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని, 1.28 లక్షల రూపాయలు జరిమానా విధించామని, ఈ అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ గత ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా వరకు బాధ్యులైన వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మెజర్మెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నదానికి బాధ్యులైన టీఏ, బిఎఫ్టీ అండ్ జేఈస్ పైన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వేరియేషన్స్ ఎక్కువగా మస్టర్స్లో అట్లా ఉన్న చోట ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నది ఏమిరా అంటే దాదాపు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోలేకపోయారు. ఇది వర్క్ ఇచ్చారు, వేసేకరికి ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఆధారపడి చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు. టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ మిషనరీ అయినటువంటి ఆ స్థాయిలో ఎవరు కూడా ఫొటోస్ అన్నది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ప్రతి వారము టీఏలు పోతేనే మనం స్టేజెస్ ఫొటోస్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఇది ఫెయిల్యూర్ కాబట్టి టెక్నికల్గా బాధ్యులైన వారిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఎఫ్ఏలుగా ఎవరైతే పూర్తిగా మాస్టర్స్లో మిగతా దాంతో బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక 3-4 పంచాయతీలో చాలా సీవియర్ అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన అవసరం. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడి రమాదేవి, క్వాలిటీ సెల్ డిఈ వేణుగోపాల్, ఎంపీడీఓ భానుమూర్తిరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్కంపేట, పొట్టేళ్ల కాలువ, వీరంపల్లి చెరువు అభివృద్ధి పనులలో భారీ అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు సంబంధిత చెరువులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని అక్కంపేట, పొట్టేళ్ల కాలువ, వీరంపల్లి చెరువులను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అక్కంపేట, పొట్టేళ్ల కాలువ, వీరంపల్లి చెరువుల అభివృద్ధి పనుల్లో 20 కోట్ల రూపాయల పైన అవినీతి జరిగిందని, ఇందుకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేశారు. బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు, ఆ ఊర్లో రైతులు చేసుకునేవాళ్ళు. ప్యాకేజీలు చేసేసారు. 18,70,00,000 పనులు 5 ప్యాకేజీలు చేశారు. గౌతమ్ రెడ్డి రైట్ టు లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు, టెండర్ పిలిచిన తెలీదు. ఎందుకంటే పారబెట్టలే, కొడవలు పెట్టలే. ఏమైపోయింది వ్యవస్థ? మీకు ఇంకా చూపిస్తా. ఈ 18 కోట్లలో 18,70,00,000 5 ప్యాకేజీలు ఎవరి? కాకాని బినామీలు పేర్లు పెట్టుకొని దోచుకున్నాడు. మొత్తం 200 కోట్లు. నేను చెప్పేది ఒక్క జనవరి పనులు, 2024 జనవరి పనులు. మీరు 2019-20 నుంచి రాండి, ఎక్కడ పనులు చేశారు అడగండి. గ్రామ సభలు పెట్టండి, మీడియా రాండి, అధికారులు రాండి, విజిలెన్స్ రాండి, సిఐడి రాండి, సిబిఐ రాండి. ఎక్కడ జరిగిందో చెప్పండి. హద్దు పొద్దు ఉండాలా. ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ 20% మిగిలించుకున్నాడు, 30% మిగిలించుకున్నాడు, 60% చేశాడు, 50% చేశాడంటే. ఆయనతో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, పొన్నవోలు రామకృష్ణారెడ్డి, మస్తాన్ నాయుడు, రామ్మోహన్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజాగౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష నేపథ్యంలో అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని స్థానిక కలెక్టరేట్ నందు బుధవారం ఆగస్టు నెల మొదటి వారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ తదితరుల శాఖలపై సమీక్షిస్తూ పవర్ ప్రెజెంటేషన్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేడీ పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్, జెడ్ఎంఏపీఐఐ సి చంద్రశేఖర్, ఎస్టీడీ నరసింహులు, సంచాలకుల పర్యాటక శాఖ రవాణా ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణంలోని శ్రామిక్ నగర్ లో నివాసం ఉంటున్న వారు బుధవారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సిపిఎం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఈ ప్రాంతంలో రోడ్లు, కాలువలు వేశారని, ఓ ప్రైవేటు కాలేజీ వారు కాలువపై గోడ నిర్మించడంతో మురుగునీరు పోక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జోగి శివకుమార్, శ్రీనివాసులు, బివి రమణయ్య, బాధితులు పాల్గొన్నారు. గూడూరు మండలం వెస్ట్గూడు పరిధిలో ఉన్న ఎస్విఆర్స్ కాలేజీ ఆ సమీపంలో కూడా ప్రభుత్వ భూమి గంకుపురంలోకి 531 సర్వే నెంబర్లో 90 సెంట్లు కలదు. ఆ 90 సెంట్లో కూడా నిరుపేదైన వాళ్ళు 2007 సంవత్సరం నుండి కూడా అక్కడక్కడ బాడీ బిల్లులు కట్టుకోలేకుంటే ఒక పార్టీ తరఫులందరినీ కూడా గుంపు గురించి ఒక 52 ఇళ్ళు కూడా ఇరువైపులు కూడా వేయించడం జరిగింది. కానీ దాంట్లో 50 సెంట్ల వరకే పరిమితంగా అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా 41 సెంటు కేఆర్ రెడ్డి కాలేజీ కూడా ఆక్యుపై చేసుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి ఇళ్ల స్థలాలకి అటు ఉండేది అందరూ వ్యవసాయం చేసుకొని కూలీ నాలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేక నానా ఇబ్బందులు గురయ్యారు. గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క బాధస్తులాగా దానికి ప్రభుత్వ అధికారులు స్పందించి ఒక సిమెంట్ రోడ్ వేసి ఇరువైపులు కూడా సైదు కాలం నీళ్లు పోయేదానికి కాలువ కట్టడం జరిగింది. కానీ ఆ యొక్క 41 సెంటు అడ్డగించినటువంటి కేఆర్ రెడ్డి గారు ఆ యొక్క నీళ్లు బానేయకుండా నా స్థలం అని చెప్పి దాంట్లో గోడ కట్టాడు. ఆ గోడ కట్టిన దాని వల్ల ఆ మురికి నీళ్లు తన్ని ఇళ్లలేకపోవటం ఆడుండే ఒక గత 20 సంవత్సరాల నుండి సుమారు 50 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అట్లాగే సీసీ రోడ్లు కూడా, అట్లాగే కరెంటు కానీ మొత్తం అన్ని రకాల సదుపాయాలతో ఉన్నాయి. కానీ ఇలాంటి సమయంలో డ్రైనేజీ వాటరు రోజు గత 20 సంవత్సరాల నుండి ఒకే రూట్లో వెళ్తూ ఉన్నాయి. కానీ పక్కనటువంటి ఎస్విఆర్స్ కళాశాల యాజమాన్యం మాత్రం పేద ప్రజలపైన కావాలనే కర్కశంగా వ్యవహరించే విధంగా రోడ్డుని అక్కడ ఉన్నటువంటి గోడను కట్టడాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కావాలనే డ్రైనేజీ వాటర్ పోనివ్వకుండా ఈరోజు ఆపడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరోవైపు నిన్న చూస్తే 2 టౌన్ సిఐ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ కానీ మీ వాటర్ కానీ వెళ్తే మీ మీదుగా కేసులు పెట్టి మీ అందరినీ జక్కావకే శ్రామిక్ నగర్లో గత 20 సంవత్సరాల నుండి 52 నిరుపేద కుటుంబాలు, వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడ పోయేదానికి డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం. అధికారులు పోతున్నారు. 20 సంవత్సరాల నుంచి అధికారులు, రాజకీయ నాయకులు పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు ఏదో సహాయం చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలు అనేవి ఈ రోజుకి తీరటం లేదు. కాలేజీ యాజమాన్యం ఆడ అడ్డంగా గోడ కట్టింది. గోడ కట్టిన దానివల్ల వీళ్ళు 52 కుటుంబాలు మురికి నీరు పోవాలంటే ఆ గోడకి తన్నుకుంటున్నాయి. ఆ గోడకి సన్న రంధ్రం వేస్తే వాటర్ వెళ్ళిపోద్ది. చల్లకాలం ఏట్లోకి వెళ్ళిపోతాయి నీళ్లు. ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ కావాలని ఈ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం ఎస్సీ ఎస్టీ. తిరుపతిలోని స్థానిక కలెక్టరేట్ సచివాలయంలో బుధవారం ఉదయం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బర్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి నారపురెడ్డి మౌర్య తదితర
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన సైదాపురం మండలంలోని గంగదేవపల్లిలో టీసీ దాసును తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డి, మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు మన్నవరపు రవికుమార్ యాదవ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు శివకుమార్ పరామర్శించారు. దాసు కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండుమడుగు శ్రీనివాసులరాజు, మోహన్ రావు, వైసీపీ వైస్ ఎంపీపీ భాస్కర్ రావు, ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఐదో తేదీ పడుతుందంట. అన్నా దమ్మ బుచ్చిరెడ్డిపాలెంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ స్ట్రెస్ పై సలహాలు, స్టేజ్ ఫియర్, మానసిక ఒత్తిళ్ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు విద్యార్థులకు వాటిపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ ఫీల్ అవుతూ తినడం మైండ్ఫుల్నెస్. సో వాట్ ఎవర్ ద స్ట్రెస్ మీకు మార్నింగ్ నుంచి బిల్డప్ అయితే స్ట్రెస్, ఆఫ్టర్నూన్ మీరు లంచ్ చేసేటప్పుడు ఫోకస్డ్గా మీల్స్ గురించి ఒక 2.5 మినిట్లో మీరు మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మార్నింగ్ ఉండే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది సింపుల్గా అనిపిస్తుంది కానీ వాట్ ఎవర్ అండ్ ఓన్లీ తినడమే కాదు. వెన్ యూ ఆర్ లుకింగ్ అవుట్ అట్ ద ట్రీ, ఫోకస్ ఆన్ ద లీఫ్. ఒక 5 మినిట్స్ దాని వీడ్స్, స్టెమ్స్, కలర్ అదంతా దాని మీద ఫోకస్ చేస్తూ ఒక 5 మినిట్స్ అలా ఫోకస్ చేస్తారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదాదేవికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, అనంతరం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
तस्य देववृत्या आप्यायत्वमग्नया देवभागं आविराविर्मये ब्राह्मण आख्येय उत्तरेत ब्राह्मणो वै सर्वा देवता आत्मानं भवति सतमनन्तं भवति सतमैश्वर्यं भवति सतमैश्वर्यं మనుబోలు మండలం చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద ఏకాదశి సందర్భంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, చిన్న బజారుకు చెందిన న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత మంకం రత్నం శ్రేష్ఠి వ్యవహరించారు. భక్తులంతా పై కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నారాయణం యజ్జగిజద్మకాభిష్టధాయ మహితం మంగళం షగాయ లోకనాథాయ భద్రలోకసంరక్షణాయ అధోనిష్టాభిపశ్యంతి నాభ్యాముపతిష్టతి మహదో గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,580 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 52,832 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,604 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 87 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి అర్హులకు సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పెన్షన్లు అందజేయాలి. గూడూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. ఉపాధి హామీల్లో భారీ అవకతవకలు. చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసిన డ్వామా పీడీ. గత ప్రభుత్వంలో చెరువుల అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనుబోలు మండలంలోని అక్కంపేట, పొటేళ్ల కాలువ, వీరంపల్లి చెరువులను పరిశీలించి మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.